ఏ బెయిల్ కావాలో మీరే తేల్చుకోండి. కవితకి సూచించిన కోర్టు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి శాసనమండలి సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆమె తిహార్ జైల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల కస్టడీలో ఉన్నారు. నిజానికి కవిత కస్టడీ ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగాల్సి ఉంది. 9వ తేదీ వరకు ఆమెను ఈడీ అధికారుల కస్టడీకి తరలిస్తూ కిందటి నెల 26వ తేదీన ఢిల్లీలోని రోస్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని, మరింత సమాచారాన్ని కవిత నుంచి రాబట్టుకోవాల్సి ఉందంటూ ఈడీ తరపు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవిస్తూ ఆ ఆదేశాలు ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్పై ఈ మధ్యాహ్నం వాదనలను ఆలకించిన ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టు తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తోడుగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఆమె మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా దాన్ని విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా కవిత తరపు అడ్వకేట్ అభిషేక్ మను సంఘ్వి తన వాదనలను వినిపించారు. మధ్యంతర బెయిల్తో పాటు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఇన్ని రోజుల పాటు చేపట్టిన విచారణల సందర్భంగా కవిత నుంచి ఎలాంటి సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టుకోలేకపోయిందని, ఈ కేసు కుట్రపూరితమైందని చెప్పారు. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ కవితకు ఎలాంటి బెయిల్ మంజూరు చేయాలనేది మొదట తేల్చుకోవాలని అభిషేక్ మను సంఘ్వికి సూచించారు. ఆమెకు మధ్యంతర బెయిల్ కావాలా లేక రెగ్యులర్ బెయిల్ కోసం వాదిస్తున్నారా అనేది స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం ఈ పిటిషన్పై విచారణను ఈ నెల 4వ తేదీకి వాయిదా వేశారు. ఇదే కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉంటున్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ ఉదయమే ఢిల్లీ కోర్టు ఆయనను జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది. ఈ నెల 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు.